హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మంచి కలర్స్ అయితే మీకు చూపించబోతున్నానండి. కలర్స్ ఎలా తయారు చేయాలో ఈ విధంగా వైట్ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇది రంగోలీ పౌడర్, ముగ్గు పిండి అంటారు కదా. ఇదైతే ఈ ప్యాకెట్ ఏంటంటే కొంచెం షైనింగ్గా బాగా కనిపిస్తుంది. మనం కలర్ కలుపుకున్నా కొంచెం చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అందుకే ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చేసి 18 రూపీస్ 20 రూపీస్ అనుకుంటా అండి. ఇది నేను సరుకులు తెచ్చుకుంటాను కదా, ఆ టైంలో తెచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి 4 కలర్స్ అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి సౌభాగ్య కలర్ ఉంటుంది కదండి, పేడ కలరు. మనం ఇంటి ముందు అల్లుకుంటాం కదా పేడ లేనప్పుడు, ఆ పౌడర్తో అయితే చేస్తున్నానండి. జస్ట్ చూడండి, కొంచెం అయితే వేస్తున్నాను అంతే, ఎక్కువ కూడా వేయలేదు. మనం నార్మల్ ఎల్లో అయితే పసుపు పొడి వేసి చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం బాగా థిక్గా మనం ఎక్కువ యూజ్ చేసుకునే ఎల్లో అండి. ముగ్గులో కంపల్సరీగా ఈ కలర్ అయితే ఉండాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ కలర్ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది బాగా కలుపుకోవాలి, లేకుంటే ఒక చోట తెల్లగా ఒక చోట కలర్గా ఆ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం అంటే వాటర్ వేయగానే కొంచెం బాగా అయితే ఉంటుంది, లేకుంటే అలానే వైట్గా కనిపిస్తుంది ఎక్కడంటే అక్కడ. చూడండి, జస్ట్ కొంచెమే అండి, ఒక స్పూన్ వాటర్ అండి, ఎక్కువ అయితే వేయకూడదు. కొంచెం కలర్ అయితే నేను టిక్గా కనిపించడానికని మరి కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటున్నాను. కొంచెం వేస్తే ఏంటంటే లైట్గా కనిపిస్తుంది, ఇంకా మన ముగ్గులో బాగా డిఫరెంట్ కనిపించాలి కాబట్టి కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి కలర్ అయితేను. జస్ట్ ఒక స్పూన్ వాటర్ వేయగానే మీకైతే తెలుస్తుంది, చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అయితే వాటర్ అయితే వేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ చూడండి, కొంచెం వాటర్ అయితే వేసాను. వాటర్ వేయగానే చూడండి కలర్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుంది. అంతే అండి, జస్ట్ ఏం లేదు, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే చూసేసుకోవాలండి. నేను ఫస్ట్ టైమే కొంచెం వేసాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు తక్కువ వస్తే కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ వేసుకున్నా అంతగా ఎక్కువ అయిపోతుంది. జస్ట్ కొంచెం వేసి కలుపుతూ ఉండాలండి. గట్టిగా పిసికి కలిపేస్తే అది పౌడర్ అనేది బాగా అతుక్కునేస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే అయిపోతుందండి. చూడండి ఎంత ఎల్లో కలర్ లాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. నార్మల్ ఎల్లో అయితే మనం పసుపు పొడి అయితే వేసుకొని చేసుకోవచ్చు, ఇంట్లోనే ఉంటుంది. ఇది కొంచెం ముగ్గులో వేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపించాలంటే ఈ పౌడర్ కంపల్సరీగా ఉండాలండి. ఇది లేకుండా కలర్ అయితే ముగ్గు అయితే ఏం సరిగా ఉండదు. కంపల్సరీ ఈ కలర్ అయితే ఉండాలి. అందుకు ఫస్ట్ నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనం ప్లేట్లు అయితే బాగా ఈజీగా చేసుకోవచ్చు, మళ్ళీ అన్నీ ఎందుకనేసి ఒకే దాంట్లో చేసుకునేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నిటికీ బాగా అప్లై అయిపోతుంది, మొత్తం నీట్గా ఉంటుంది, మొత్తం కలిసిపోతుంది. ఎక్కడంటే అక్కడ తెల్లదిగా ఉండకుండా మీరు ఇది తర్వాత కూడా ఎండలో పెట్టేసి ఒక 2 డేస్ 3 డేస్ అలా పెట్టేస్తే మన ముగ్గు పిండి మనం పక్కన కొనుక్కుంటాం కదండి, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. దీని అయితే చాలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. వీటిలో మెయిన్ ఏంటంటే మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందండి. మనం మిక్స్ చేసుకోకుండా ఎలా పడితే అలా చేసుకుంటే నీట్గా అయితే ఉండదు. చూడండి ఎంత బాగుందో కలర్ వచ్చేసి, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. అంతండి, మనం ఇంకొక కలర్ అయితే చేద్దాము. ఇది వచ్చేసి నెక్స్ట్ పింక్ అండి. పింక్ కలర్ మెత్తది పౌడర్ ఉంటుంది కదండి, సపరేట్గా దొరుకుతుంది. మనం వినాయక చవితి ఫెస్టివల్కి అలా తెచ్చుకుంటాం కదండి, రంగుల మీద వేసుకోవడానికి అనేసి తెచ్చుకుంటాం కదా కలర్స్, ఆ కలర్ అండి ఇది. వీటిలో ఏం కలిపి ఉండదు, జస్ట్ పౌడర్ లాగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇది కూడా అంతే సేమ్ దానిలాగాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం వేయలేదండి, జస్ట్ వాటర్, ఆ పౌడర్ అండి. నేను అంతకుమించి ఎక్కువ అయితే ఏది యాడ్ చేయలేదండి. ఈ ముగ్గు పిండి ప్యాకెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే చూడడానికి షైనింగ్గా ఉంటుంది. మన నార్మల్ ముగ్గు పిండి తీసుకుంటే అది అంత షో రాదు. ఈ ప్యాకెట్ పిండి అయితే కొంచెం బాగా కనిపిస్తుంది, అందుకే నేను ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, జస్ట్ కొంచెం అండి, ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వేసుకుంటే చాలు, చాలా బాగా అయితే ఉంటుంది. పింక్ కదండి, మనం కొంచెం వేసుకున్న లైట్ పింక్ లాగైనా కనిపిస్తుంది, బాగుంటుంది. మనం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. నాకు ఈ కలర్ సరిపోతుందని జస్ట్ ఇదైతే తక్కువ వేసుకున్నాను. ఒక స్పూన్ కూడా వేసుకోలేదండి, పూర్తిగా కొంచెం అయితే వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. చెప్పినాను కదా, మీకు మిక్స్ చేయడంలోనే ఉంటుంది ఏదైనా. ముగ్గు పిండి కాబట్టి కొంచెం బాగా కలర్ సపరేట్గా ఉండకుండా ఈ విధంగా మొత్తం అయితే అంతా కలపాలి. అంతే, చూడండి ఎంత బాగా అయితే వస్తుందో. మనం బయట అయితే ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకోవాలి. ఇలా మనం ఎక్కువ చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు అయితే 1 year వరకు కూడా వస్తుంది, వేస్ట్ అయితే ఏం కాదు.
షాప్లలో చిన్న చిన్న ఒక ప్యాకెట్ వచ్చేసి నీకు 10 రూపీస్ 20 రూపీస్ అయితే అమ్ముతూ ఉంటుంది. కొంచెం కూడా రాదండి. జస్ట్ మనం ఒక స్పూన్తోనే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సేమ్ రెడ్ కలర్ కూడా నేను గోపురం కుంకుమ ఉంటుంది కదండి, దాంతో అయితే చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా అయితే వచ్చేసిందండి. జస్ట్ సేమ్ దానిలాగానే గోపురం పౌడర్ ఉంటుంది కదా, కుంకుమ, అదైతే మిక్స్ చేసుకున్నాను. లాస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. నేను ఎల్లో కలర్కి పసుపు పొడి అయితే తీసుకోలేదండి, అది కొంచెం లైట్గా కనిపిస్తుంది అనేసి నేను ఇక్కడ వచ్చేసి గంధం ఉంటుంది కదా, ఇదైతే తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు, అందుకు నేను ఇదే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీ ఇంట్లో పసుపు ఉంటుంది కదా, అది కూడా వేసి అయితే చేసుకోవచ్చు. నాకెందుకు ఇదైతే నాకు చాలా బాగా కలర్ బాగా కనిపిస్తుంది, నాకు సరిపోతుంది అనేసి ఇదైతే తీసుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఫుల్ అట్లా కలర్ లైట్గా లేదు, అట్లనే టిక్కలేదు, నార్మల్గా బాగా అయితే అనిపించింది. చాలా సింపుల్ కదండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఒక 1 ఇయర్ వరకు అలానే ఉంటుందండి. మనం మధ్య మధ్యలో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకుంటే అది కనీసం ఒక 2 వీక్స్ 3 వీక్స్ కూడా ఉండదు. ఇంక ఈ విధంగా ఫైనల్గా అయితే నేను ఈ విధంగా 4 కలర్స్ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా గోపురం కుంకుమ అనేసి, అదేంది తీసుకునేసింది. గంధం వచ్చేసి చెప్పాను కదా గంధం కలర్ ఎల్లో కలర్ ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి. ఇంకా చెప్పాను కదా ఎల్లో కలర్ అని, ఇదే అండి తీసుకుంది. సౌభాగ్య కలర్ మీకు అందరికీ తెలుసు కదా, 6 రూపీస్ ప్యాకెట్ వచ్చేసి. దీంతో మనం జస్ట్ కొంచెం వేస్తే చాలండి, బాగా ఎక్కువ అయితే వస్తుంది. ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. నార్మల్ మెత్తదిగా పౌడర్ ఉంటుంది కదా, ఆ పింక్ కలర్ అంటే అదండి. ఇవే అండి నేను చేసిన కలర్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.